తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పటి తెలుగుదేశం పార్టీకి అప్పటి తెలుగుదేశం పార్టీకి ఏం చెప్తారు డిఫరెన్స్? ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన అంటే రామారావు గారు చాలాసార్లు వారి ప్రెస్ కాన్ఫరెన్స్లు అవి కవర్ చేసేవాడిని. నాకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడు. కొద్దిగా మాది తెలంగాణ అవడం వల్ల అంటే కొంత ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్కి ఏముండదంటే తెలుగు వీళ్ళ బాబా జాగిరైనట్టుగా తెలుగు మాకు రాదన్నట్టుగా అని వాళ్ళ భావన ఉండేది. కానీ ఈనాడు ఒక వాస్తవాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తానమ్మా. తెలంగాణలో ఉన్నటువంటి గొప్ప తెలుగు పండితులతో పోలిస్తే తెలుగు భాష మీద ఉన్న పటుత్వాన్ని కనుక మనం గమనిస్తే ఆంధ్రాలో అంత పెద్దగా ఉన్నవాళ్ళు ఉంటారు. ఎవరో నన్నయ్య తిక్కనలు అట్లాంటి వాళ్ళు ఎవరో ఉంటే తప్ప అంటే సామాన్యంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా తెలుగు కవుల దరిదాపుల్లో కూడా రాలేదు. మా తెలంగాణ ప్రాంతాల్లో మీరు పోతననే చూస్తే అసలు ఆయనలో ఆ భక్తి భావనలో శ్రీ భాగవతాన్ని ఆయన రచించిన తీరు కానీ ఆయనే ఆ భావాలను ఆ పదాలలో పొందుపరిచిన విధానాన్ని కానీ ఎవరైనా అసలు చేయగలరా? గజేంద్ర మోక్షంలో వారు ఎంత గొప్ప ఆలోచన, ఎన్నో రకాలుగా ఎంతోమందిని ప్రార్థించి తన కష్టం నుంచి బయటికి రావడానికని తాను చేయగలిగినంత ముందు ఫిజికల్గా కృషి చేస్తాడు. అది సాధ్యం కాదు. భగవంతులను నమ్ముతాడు, నారాయణ నమ్ముతాడు, వాడిని నమ్ముతాడు, వీడిని నమ్ముతాడు. అందరిని గురించి భజించి ఎవడు తెలియకుండా ఇక దిక్కే లేకుండా ఉన్నప్పుడు అంటే చూడండి ఆ మెంటల్ పిక్చర్ను ఊహించుకొని పోతన రాసినది ఏంటిది? ఎవ్వని చేజనించు జగమెవ్వని యందు లీనమయ్యుండు పరమేశ్వరుడు అంటే నిందు పరమేశ్వరుడు ఎవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వాని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడదని. ఎంత గొప్ప భావన సిరికింజెప్పడు అని అంటే ఆ రకమైనటువంటి ఆలోచనాసలి, అంత పద గాంభీర్యము, అంత గొప్ప భావము ఇది అంత ఈజీ కాదమ్మా. నా అదృష్టం ఏంటంటే ఆయన చరిత్ర రాసినటువంటి డాక్టర్ వానమామలై వరదాచార్యులు మా గురువుగారు. మా ఊరే. మేము సహజ పాండిత్యం ఎట్లయితే పోతన కబ్బిందో వానమామలై వరదాచార్యులు గారు కూడా అంతే పండితులు. వాళ్ళన్న జగన్నాథాచార్యులను ఉండేవాడు. అతను ఇంకా గొప్ప కవి. నీర్ల మదనయ్య అని ఒక అంటే అమ్మ తెలుగు పాండిత్యం కేవలం బ్రాహ్మణుల సొంతమే కాదమ్మా. నాకు తెలిసి ఎంతోమంది బీసీ ఎస్సీ ఎస్టీస్లో ఉన్నవాళ్ళు గొప్ప గొప్ప పండితులు తెలుసు. మా ప్రాంతాల్లో ప్రతి వాడిని ఎవరిని కదిలిచ్చినా సాహిత్యం ఉంటుందమ్మా. అసలు పాండిత్యం అనేది చాలా సులభంగా ఉంటుంది. మీరు తెలంగాణలో కనుక జానపదాలు రాసే వాళ్ళని చూస్తే పేర్లు చెప్పడం, కొందరిని ప్రమోట్ చేసి కొందరిని తగ్గించినట్టు ఉంటుంది. తర్వాత విప్లవ సాహిత్యంతో విప్లవ రాజకీయాలతో ముడిపడిన నాకు మా కామ్రేడ్స్లో ఉండేటువంటి వాళ్ళ పదాల పొందిక చిన్న చిన్న పదాలతోని మనం వేమన అంటాం కదా, వేమన లాగా ఉన్నటువంటి ఎంతోమంది మా విప్లవ రచయితలు నాకు తెలుసు అన్నారా. అంటే దీనికి అంత పట్టుదల ఉండాలమ్మా. తెలంగాణ ఉద్యమం ఆ టైంలో మీరేమైనా కాస్త అసలు మొత్తం తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి అసలే కేసీఆర్ తెలంగాణ పార్టీ పెట్టనప్పటి నుంచి స్వర్గీయ ఇందిరారెడ్డి గారు మాకంటే సీనియర్ కాలేజీలో, మేము ఉస్మానియా యూనివర్సిటీలో లా చేశాను. సో వారు తెలంగాణకు సంబంధించిన ఉద్యమం స్టార్ట్ చేసి అంటే ఈ తెలంగాణ ఉద్యమం అనేది ఒకసారి స్టార్ట్ అవడం పోవడం రకరకాల. నేను చిన్న విద్యార్థి దశలో ఉన్నప్పుడే తెలంగాణ ప్రజాసమితి అనేది ఒకటి ఉంటుంది. దానికి డాక్టర్ చెన్నారెడ్డి గారు, వి తులసిరామని మా పెద్దపల్లి ఎంపీ ఆయనే తెలంగాణ ప్రజాసమితి తరఫున, తర్వాత స్వర్గీయ గడ్డం వెంకటస్వామి గారు, మదన్ మోహన్ గారు, ఇట్లా చాలామంది, మల్లికార్జున్ గారు, గొప్ప గొప్ప తెలంగాణ పోరాట యోధులు అందరూ నాకు తెలుసు. సో వాళ్ళతో పాటు మీరు పనిచేశారా? పని లేదు అక్కడ వాళ్ళు మా ఇంటికి వస్తే ఛాయలు కాఫీలు అందించేవాడిని. అసలు మాది రాజకీయ కుటుంబం అవడం వల్ల మా ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు ఛాయ్ కాఫీలు అందించడం, ఎప్పుడన్నా ఛాయ్ ఒలకపోస్తే మా తాతయ్య తీటేవాడు, అరే అదేందిరా ఎదవా అని. వాళ్ళ యొక్క ఆ ఆలోచన సరళి, ఆ తెలంగాణ పట్ల వాళ్ళకున్న ఆ పట్టుదల పారగుర్తుకమ్మ. మీరు నమ్మరు, ఫస్ట్ తెలంగాణ ప్రజాసమితి గుర్తు పారగుర్తు. అయితే జలగం వెంగళరావు గారు మా దగ్గర ఒక దేవుడి అని ఉంటుంది, అక్కడికి వచ్చేసేసి
అప్పుడు అది వాళ్ళది ఆవుదూడ గుర్తు కాంగ్రెస్ది. అవును, విన్నాం మేము. అయితే అతను ఏమన్నాడంటే మేము కూడా చిన్నపిల్లలమే, మాకు పెద్దగా ఎక్కువ ఏం తెలియదు, 5-6వ తరగతి చదువుకునే పిల్లలమే మేము. అయితే అక్కడ ఆయన మా దేవుడిలో వచ్చేసేసి అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ పెడితే అప్పుడు ఏందమ్మా 500 మంది 1000 మందితో సభ జరిపితే అదే పెద్ద ఊరిలో గొప్ప విషయం. మా పల్లెటూళ్ళలో పొద్దుపోతే 6 గంటలకి అసలు అప్పుడు కరెంట్ ఉండేది కాదు, వీధి దీపాలు లేవు, అంతా మట్టి కొట్లాడుతుండేటువంటి పల్లెలు అవి. అక్కడ మీటింగ్ పెట్టేసేసి ఆవుకు మేత వేస్తే పాలిస్తుంది, ఈ తెలంగాణ ప్రజాసమితి గాడిద, దీనికి మీరు మేత వేస్తే అది కాలుతో తంతది అని మా ప్రాంతం ప్రజలని అవమానపరుస్తూ, అంటే తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరుస్తూ మాట్లాడినాడు. ఆయన అప్పటి హోమ్ మినిస్టర్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ చెన్నారెడ్డి గారి మీటింగ్ జరిగింది మా ఊర్లో. చెన్నారెడ్డి గారి మీటింగ్ జరిగితే ఆయనే ఒకప్పటి నిజాం ఫిర్కా, మీరింత గొప్ప పట్టుదల గల వాళ్ళు, ఇంత గొప్ప ప్రఖ్యాతి గల ఈ ఊరిలో ఒక వెంగళరావు లాంటి అధముడు వచ్చి మన తెలంగాణ ప్రజాసమితిని గాడిదతో పోలిస్తే మీరు సహనంగా ఊరుకున్నారా? ఇది మిమ్మల్ని మీరే అవమానపరుచుకున్నట్టు. వాడెట్లా మీ ఊరిలో మీటింగ్ పెట్టాడు అని ప్రశ్నించాడు. అంటే చెన్నారెడ్డి గారి ఉపన్యాసాలు వినడము అదొక మహా అదృష్టం అమ్మా. వారి భాషా పట్టిమ రిజల్ట్ చెప్తున్నాను, తెలుగులో కానీ ఉర్దూలో కానీ ఇంగ్లీష్లో కానీ వారు మాట్లాడితే చాలా అంటే చాలా చక్కని పట్టుతో ఉండేది. నా అదృష్టం ఏంటంటే నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు డాక్టర్ చెన్నారెడ్డి గారితో ఎన్నోసార్లు మాట్లాడాను, ఒక 100 సార్లు ఆయనతో ఉన్నా. ఒక ప్రత్యేకమైన అభిమానం ఆయనకు నా మీద ఉండేది. పాపం ఏ మాటకు ఆ మాట వారు ఈరోజు స్వచ్ఛ స్వర్గాన ఉన్నారు. నాకు ఆయన ఎప్పుడు కూడా ఒక పట్టుదలకు, ఒక వ్యక్తిత్వానికి, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్కి ఒక మూర్తీభవించినటువంటి నాయకత్వం. మాకు ఇంకొక అన్యాయం ఏం జరిగేదంటే మా తెలంగాణ రాజకీయ నాయకులను అయితే వీళ్ళను ఉమనైజర్స్గానైనా చూపెట్టేవాళ్ళు, లేకపోతే కరప్ట్ ఫెలోస్ అని కూడా అనేవాళ్ళు. నిజానికి ఈ బలహీనతలు ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఉంటుంది. మగవాడైన ప్రతి వాడికి కొంత ఈ రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. నిజానికి తెలంగాణ రాజకీయ నాయకులు సంపాదించిన దానికంటే కొన్ని 100,000 రెట్లు ఆంధ్ర రాజకీయ నాయకులు సంపాదించినారు. ఇవాళ తెలంగాణను మొత్తం కబ్జా పట్టినారు, చెరబట్టినారు. తర్వాత మెజారిటీ అనేది ఆంధ్ర రాయలసీమ వాళ్ళకు ఉండడం వల్ల తెలంగాణ వాళ్ళని ఎప్పటికీ మైనారిటీగా ఉంచేసేసి రాజకీయాల మీద వీళ్ళ ప్రాధాన్యత బాగా ఉంది అనేటువంటి భావన నాకు విద్యార్థి దశ నుండే ఉండేది. అంటే చెన్నారెడ్డి గారి ఉపన్యాసాలు వినడము, చెన్నారెడ్డి గారు ఆ ఉద్యమంలో మేము ఒకసారి మాకు అంటే ఇప్పుడు అమరవీరులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఒక వ్యక్తిని చనిపోయినాడు, ఒక ఉద్యమకారుడు. అయితే ఆ ఉద్యమకారుడు చనిపోతే మరి మా వాళ్ళు ఎట్లుండేవాళ్ళు అంటే ఆ పట్టుదలలు వేరు. ఆ ఉద్యమకారుడి బొమ్మను తీసి ఆ బొమ్మను ఒక కుర్చీలో ఇట్లా పెట్టి మనమందరము ఇతను చనిపోయినాడని మనం వెనకాడద్దు, మనము భయపడొద్దు, అతని ఆశయ సిద్ధికి ఇంకా ఎక్కువ కృషి చేస్తాము అని చెప్పడానికని ఒక బ్లేడు ఆ బొమ్మ దగ్గర పెట్టినారు. ప్రతి విద్యార్థి వచ్చేసేసి బ్లేడ్తో ఇట్లా చెయ్యి ఇట్లా చెక్కు అనుకొని రక్తంతో అతని నుదుటికి తిలకం పెట్టాల. మేము విద్యార్థిగా మీరు నమ్మరు, చూస్తే చాలా ఒక ఆశ్చర్యకరమైన విషయం. మా స్కూల్లో ఆంధ్రమ్మ ఇట్లా ఒక క్యూ నిలబడ్డారు, చెక్ 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 ఇట్లా బ్లేడ్తో ఇట్లా కోసుకునే కాదు, రక్తం పెట్టడం కాదు, అట్లా ఒక రక్తం ఇట్లా కారింది. అంటే అట్లాంటి కల్చర్లోంచి రావడం జరిగింది. ఇదంతా నేనేమంటానంటే నా గొప్పతనం కాదు. ఇప్పుడు మనకి ఊర్లలో మాకు అంటే మమ్మల్ని తిట్టడానికి మా అమ్మమ్మలు నానమ్మలు ఒక తిడతారు, ఏమని, పెద్ద పంది ఏతో వద్దు, చిన్న పంది ఆతో వద్దని. అట్టనే మా పెద్దలు ఒక మంచి రాజకీయమైనటువంటి ఆలోచన సరళిలో ఉండడం వల్ల దైవికంగానో లేకపోతే కృషి వల్లనో అది నాకు అబ్బిందని నేను అనుకుంటాను. రైట్. మీరు ఈ ప్రశ్నకి సమాధానం, 2 ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు. చెప్పాలి. ఒకటి, మీరు తెలంగాణ ఉద్యమం ఆ టైం దగ్గర నుంచి మీకు చాలా బాగా తెలుసు, పెద్ద వాళ్ళతో మీకు మంచి సత్సంబంధాలు చాలా చాలా. మరి కేసీఆర్ గారు నేనే బంగారు తెలంగాణ తెచ్చాను, సో బంగారు తెలంగాణ కోసం పోరాడదాం అని అంటున్నారు. నిజంగానే బంగారు తెలంగాణ వచ్చిందా? నిజం చెప్తాను. వ్యక్తిగతంగా అంటే నాకు ఐఎమ్ నాట్ ఎఫ్రేడ్ ఆఫ్ ఎనీబడి. అసలు ఒక నాయకత్వపు లక్షణాలతో కానీ, తెలంగాణ పట్ల కమిట్మెంట్ విషయంలో కానీ, తెలంగాణ పోరాటంలో
డాక్టర్ చెన్నారెడ్డి ఇన్సిడెంట్ ఏదైతే ఫెయిల్ అయిందో ఆ ఫెయిల్ అయిన దాని నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో అనుకోండి ఒక అహింసావాదంతో తెలంగాణను సాధించవచ్చు. పొలిటికల్ లాబింగ్ చేయాలా, అన్ని రాజకీయ పార్టీల యొక్క సమర్థత ఉంటేనే తెలంగాణ సాధ్యము అనేటువంటి గొప్ప గొప్ప ఆలోచనలలో ఆ ఆలోచనలు చేయడంలో. తర్వాత రెండోది ఏంటంటే నేను ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీకి నేను లీగల్ అడ్వైజర్గా ఉంటి అన్నారా. దానివల్ల నాకు కొన్ని జయశంకర్ గారితో కొద్దిగా వ్యక్తిగతమైన సంబంధం ఉంది, ప్రొఫెసర్ జయశంకర్ గారితో. వారిని కూడా నేను చాలా దగ్గర నుంచి చూసినాను. ఆనెస్ట్లీ చెప్తాను, ఒకవేళ కవిత, కేటీఆర్, హరీష్ రావు ఈ కుటుంబాలు ఈ 5-6 ఉన్నారు చూసినారా, ఈ దుష్టులు, వీళ్ళు గనక కేసీఆర్ దగ్గరికి పోకుంటే, కేసీఆర్ యొక్క ఆలోచన సరళిని మరల్చకపోతే కేసీఆర్ను ముట్టగలిగినటువంటి శక్తి ఎవరు లేదమ్మా. నిజానికి చెప్తున్నాను, ఆయన ఆలోచన సరళిని చాలా నిశితంగా పరిశీలించిన వ్యక్తిని నేను, చాలా దగ్గరగా ఉండి. నిజానికి తెలంగాణ రావాలన్నటువంటి ఒక ఆలోచన సరళిలో చాలా చక్కగా గమనించాను. కాకపోతే కేసీఆర్లో నాకు ఒకటి నచ్చకపోయేది, అదేమంటే నిరంకుశత్వం అమ్మ. అంటే తనకి మేధా సంపత్తి ఉంది, దాంట్లో డౌట్ లేదు, ఈజ్ అ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. కానీ ఎవడికన్నా కొంత స్పార్క్ ఉంది, కొంత నాలెడ్జ్ ఉంది అని అంటే మాత్రం వాడిని పాతాళంలోకి తొక్కేస్తుందాం. ఈ ఆలోచన ఒక్కటి మాత్రం చాలా బాధ కలిగించేది. మరి అట్లానే ఆయన దగ్గర మేధావులు లేకపోయారంటే చాలామంది మేధావులు ఆయన చుట్టూ ఉంటారు. నేను చాలాసార్లు మా జయశంకర్ సార్తో అనేవాడిని, సరే అంటే మాకు బేసికల్గా కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో వచ్చి కమ్యూనిస్ట్ రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఈ దొరలంటే మాకు కొంత సంశయమే ఉండేది, వీళ్ళ చిత్తశుద్ధి మీద మాకు ఎప్పుడు డౌటే ఉండేది. అయితే నేను మా జయశంకర్ సార్తో అనేది, సార్ ఇది ఎట్లా సార్ ఈయన బిహేవియర్ ఇట్లుంటుంది అది అని. కానీ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించడంలో కొంత క్రూయల్గా ఆలోచించినప్పటికి కూడా తెలంగాణ సాధనలో కేసీఆర్ కృషిని ఎవ్వరూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదమ్మా. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత నా వల్లనే తెలంగాణ వచ్చింది, చావు నోట్లో నేనే తలబెట్టిన, నాకంటే ఎవరు లేరు, మీరందరూ నా వెంట వచ్చిన వాళ్ళే, అసలు ఈ ఆలోచన అంతా నాదే అని ఆయన చెప్పే రీతి కొద్దిగా నాకు అసహ్యంగా భావించేది. ఎందుకంటే ఏ శ్రీకాంతాచారితో ఈయన ఎంత చెప్పండి, ఆ పిల్లోడు కాలిపోతుంటే భగభగ సజీవంగా చూసిన వ్యక్తిని కళ్ళతోని హాస్పిటల్లో చూసిన అసలు అంత ఆవేదన భరితమైనటువంటి ఆ లాస్ట్ స్టేజ్లో కూడా ఆ పిల్లోడు జై తెలంగాణ జై తెలంగాణ అంటుంటే కరిగిపోయిందమ్మా. అంటే నేనేమంటానంటే కేసీఆర్ కృషి తక్కువ కాదు, గణనీయమైన కృషి చేసినాడు, ఎంతోమంది విభిన్న వైవిధ్యాలు గల వ్యక్తులను సమీకరించినాడు, తెలంగాణ ఉద్యమానికి చాలామంది నాయకులతో మద్దతు కూడా కట్టినాడు, అంత చేసినాడు. కానీ ఆ స్థాయిని నిలుపుకోలేకపోయినాడు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో అప్పుడు అతని నిజస్వరూపం బయటకు రావడం మొదలెట్టింది. ఈ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా ఇది అంటే ఇంతసేపు ఈయన గొప్ప నటుడిలాగా నటించాడు కదా అనే ఫీలింగ్. అరే ఎన్టీ రామారావు కంటే కేసీఆర్ చాలా పెద్ద నటుడా అనే ఒక డౌట్ వచ్చిందమ్మా.